ధర్మాస్కోల్డ్. ఫ్రెండ్స్, ఏపీ డిఎస్సికి సంబంధించి గత 12 రోజుల నుంచి ఎగ్జామ్ జరుగుతా ఉన్నాయి. ఇప్పటికి చాలా ఎగ్జామ్స్ జరిగాయి. ఎస్జిటి ఎగ్జామ్స్ జరిగాయి, స్కూల్ అసిస్టెంట్ వివిధ సబ్జెక్టులు జరిగాయి, అలాగే పీజీటీ టీజీటీలో కూడా కొన్ని ఎగ్జామ్స్ కొన్ని సబ్జెక్టులు జరగడం జరిగింది. అయితే అభ్యర్థులు అయిన తర్వాత మనకి ఏ రేంజ్లో మార్కులు ఉండబోతున్నాయి, అలాగే హైయెస్ట్ మార్క్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి, వివిధ కేటగిరీలో మార్కులు ఎలా ఉండబోతున్నాయి, వివిధ డిస్ట్రిక్ట్లు ఎలా ఉండబోతున్నాయి అని చెప్పేసి ఇలా రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారు. నిజానికి అవి ఎవరికి తెలియదు. ఎందుకంటే క్వశ్చన్ పేపర్ బయటకు రాలేదు, కీస్ బయటకు రాలేదు, ఏమీ రాలేదు. అభ్యర్థులకి ఆ క్వశ్చన్స్ అన్నీ గుర్తులేవు. అయితే చాలామంది అభ్యర్థులు అడగడంతో దీని మీద ఒక చిన్న శాంపిల్ సర్వే ఒకటి చేయడం జరిగింది. అంటే వివిధ ఎగ్జామ్ సెంటర్లో అప్రోచ్ అయ్యి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఆయా అభ్యర్థుల యొక్క ఒపీనియన్, లేకపోతే వాళ్ళు కాన్ఫిడెంట్గా తమకు ఎన్ని మార్కులు రాబోతున్నాయి అనే విషయాన్ని వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి ఆ ఒపీనియన్ని బేస్ చేసుకుని చాలా సెంటర్లో ఈ యొక్క ఒపీనియన్ గ్యాదర్ చేయడం జరిగింది. ఎగ్జామ్ అయిన తర్వాత, అలాగే ఈ మధ్య కాలంలో కూడా చాలామంది వ్యక్తులను అప్రోచ్ అవ్వడం కావచ్చు, లేకపోతే ఆయా వ్యక్తులు మనల్ని అప్రోచ్ అయినప్పుడు తాము చెప్పినటువంటి ఒపీనియన్, తమకు వస్తాయన్న మార్కులు, లేకపోతే ఎగ్జామ్ సెంటర్లు వైడ్గా చాలా ఎగ్జామ్ సెంటర్లో మేము దీన్ని గురించి అడగడం జరిగింది. అంటే అభ్యర్థులు ఏ విధంగా రాస్తున్నారు అనేది, నిజానికి తమకు ఎన్ని మార్కులు వస్తాయనేది ఎవరికి తెలియదు. హైయెస్ట్ మార్క్ ఎంత ఉంటుంది అనేది కూడా ఎవరికి తెలియదు. ఎందుకంటే ఇప్పుడే చెప్పుకున్నట్టుగా క్వశ్చన్స్ అన్నీ ఎవరికి తెలియదు, అలాగే కీస్ కూడా ఇంకా రాలేదు కాబట్టి. ఇకపోతే ఆయా అభ్యర్థులు తమకు కాన్ఫిడెంట్గా మాకు ఇన్ని మార్కులు వస్తాయి అని చాలామంది అభ్యర్థులు చెప్పిన దాని ప్రకారం అందులో హైయెస్ట్ ఎలా ఉండబోతుంది అనే దాన్ని మనం ఎవరినైతే సర్వే చేసామో, మనం సర్వేలోకి ఎంతమందిని అయితే తీసుకుంటున్నామో, లేకపోతే ఎన్ని సెంటర్లో మనం తిరిగామో, ఆయా సెంటర్లో ఆయా అభ్యర్థులు ఆయా రోజుల్లో చెప్పినటువంటి తమకు వస్తాయనుకున్న మార్కుల ప్రకారం వాళ్ళు చెప్పింది హైయెస్ట్ మార్కు నేను మీకు ఇక్కడ కోట్ చేయడం జరిగిందనమాట. చాలా సెంటర్లో ఇప్పటికీ చాలామందిని అడగడం జరిగింది ఆయా సబ్జెక్టులకు సంబంధించి, లేకపోతే ఆయా వ్యక్తులు ఏ విధంగా రాశారు, ఎన్ని మార్కులు తమకు రాబోతా ఉన్నాయి అనేది చాలామంది అభ్యర్థులను అడిగిన పిదప మనం ఈ యొక్క మార్కులు మేము ఇక్కడ కోట్ చేస్తున్నాం. ఇవి అంటే మాకు ఇన్ని వస్తాయని చెప్పడం జరిగింది. కాబట్టి అన్ని రావచ్చు, లేకపోతే తగ్గొచ్చు, లేదా పెరగవచ్చు, చెప్పలేము. అటు ఇటుగా ఖచ్చితంగా ఉండే అవకాశం అయితే ఉంది. అయితే మనకంటూ ఒక ఒపీనియన్ ఖచ్చితంగా ఫామ్ చేసుకోవడానికి ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ చూడండి, 6వ తారీఖు నుంచి ఇక్కడ గమనిస్తే 6 నుంచి మ్యాక్సిమం ఇప్పుడు దాకా ఈ రోజు వరకు జరిగిన అన్ని ఎగ్జామ్స్ సంబంధించి నేను మీకు ఈ యొక్క ఒపీనియన్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ గమనిస్తే ఇక జూన్ 6వ తేదీన ఇక్కడ గమనించిన ఒకసారి, రైట్, జూన్ 6వ తారీఖున టీజీటీ మ్యాథ్స్ ఇంగ్లీష్ మీడియం జరిగింది. టీజీటీ మ్యాథ్స్ ఇంగ్లీష్ మీడియం జరిగితే ఇంచుమించు ఆ రోజు ఆ తర్వాత ఎగ్జామ్స్కి చాలామంది, ఈ ఎగ్జామ్ రాసిన చాలామంది వివిధ సబ్జెక్టులకు అప్లై చేయడం జరిగింది. వాళ్ళను కూడా ఈ ఒపీనియన్ కనుగొన్న మీదట, అంటే అప్పటి వరకు మనం అప్రోచ్ అయ్యి కనుగొన్న వాళ్ళల్లో చెప్పిన వాళ్ళు 67, హైయెస్ట్ 67 వస్తాయని చెప్పారు. ఇకపోతే టీజీటీ అదే రోజు జూన్ 6నే టీజీటీ ఫిజికల్ సైన్స్ హెచ్హెచ్ కేటగిరీ, హియరింగ్ ఇంపేర్డ్ అన్నమాట, హెచ్హెచ్ కేటగిరీ వాళ్ళకి, అలాగే ఇక్కడ చూడండి టీజీటీ ఫిజికల్ సైన్స్, టీజీటీ ఫిజికల్ సైన్స్ హెచ్హెచ్ కేటగిరీ, అలాగే విహెచ్ కేటగిరీ, విహెచ్ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి, హెచ్హెచ్ వాళ్ళకి. అలాగే ఇక్కడ చూడండి టీజీటీ హిందీ విహెచ్, టీజీటీ తెలుగు హెచ్హెచ్, అలాగే టీజీటీ మ్యాథ్స్ హెచ్హెచ్. ఈ యొక్క స్పెషల్ కేటగిరీ అభ్యర్థులు ఈ పోస్టులకి రాయడం జరిగింది. ఈ డేస్లో, అంటే జూన్ 6వ తారీఖున ఈ పోస్టులకి రాయడం జరిగింది. చూస్తే టీజీటీ మ్యాథ్స్ ఇంగ్లీష్ మీడియంలో 67 హైయెస్ట్ కనుగొన్న వాళ్ళలో, సర్వే చేసి కనుగొన్న వాళ్ళలో 67 వస్తాయని చెప్పిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, హైయెస్ట్ అనమాట. మిగిలిన వాళ్ళు 60 అన్నారు, 62, 65 ఇలా, లేకపోతే 54 ఇలా చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి 67 వీళ్ళు హైయెస్ట్ చెప్పడం జరిగింది. ఇక టీజీటీ ఫిజికల్ సైన్స్ హెచ్హెచ్ కేటగిరీ చూస్తే 58 మార్కులు చెప్పిన వాళ్ళలో 40 వస్తాయని చెప్పిన వాళ్ళు, 45 వచ్చిన వాళ్ళు చెప్పిన వాళ్ళు, 50 చెప్పిన వాళ్ళు, 55 చెప్పిన వాళ్ళు, 58 చెప్పిన వాళ్ళు ఇలా ఉన్నారు. ఇకపోతే టీజీటీ ఫిజికల్ సైన్స్ విహెచ్ కేటగిరీ 52 మార్క్స్ విహెచ్ కేటగిరీ. ఇకపోతే టీజీటీ హిందీ విహెచ్ కేటగిరీ వీళ్ళు 47 వస్తాయని చెప్పిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఇకపోతే టీజీటీ తెలుగు హెచ్హెచ్ కేటగిరీ 43 మార్క్స్ వస్తాయని చెప్పిన వాళ్ళు ఉన్నారు. అంటే ఇంకా చెప్పారు 40 అన్నారు, 41, 42 ఇలా చాలామంది ఉన్నారు. ఇక 43 మనం కనుగొన్న వాళ్ళలో 43 వస్తాయని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఇకపోతే హైయెస్ట్గా ఇక టీజీటీ మ్యాథ్స్ హెచ్హెచ్ ఈ కేటగిరీలో 51 మార్క్స్ హైయెస్ట్ వస్తాయని చెప్పిన వాళ్ళు, 51 వస్తాయని కనుగొన్న వాళ్ళందరిలో హైయెస్ట్ చెప్పింది 51.
అయితే 6వ తారీఖు జరిగినటువంటి ఈ ఎగ్జామ్స్ అనమాట వీటికి సంబంధించి. ఓకే, నెక్స్ట్ 7వ తారీఖు మనకి ఎగ్జామ్ జరిగినట్లేదు, 8వ తారీఖు ఎగ్జామ్ ఉంది. ఇక్కడ గమనించండి, 8వ తారీఖు ఇక్కడ మీరు చూస్తే రైట్. ఓకే, 8వ తారీఖు మీరు చూసినట్లయితే ఇక్కడ ఎస్ఏ హిందీ స్కూల్ అసిస్టెంట్ హిందీ 74 మార్కులు వస్తాయని చెప్పినారు. 69 నుంచి ఎక్కువ మంది 65, 66, 67 ఇలా చాలామంది చెప్పారు. 74 వస్తాయని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఇకపోతే ఎస్ఏ కన్నడ స్కూల్ అసిస్టెంట్ కన్నడ మీడియం 61 మార్కులు హైయెస్ట్ వాళ్ళు చెప్పిన వాళ్ళు. ఎస్ఏ ఒరియా 57 మార్కులు, ఎస్ఏ తమిళ్ 54 మార్కులు. చాలామంది కనుక అయినప్పటికీ వాళ్ళలో తెలిసిన వాళ్ళు యాక్చువల్గా వీళ్ళు ఇక్కడ వాళ్ళు కాదు, కానీ మనకు తెలిసిన వాళ్ళ ద్వారా ఈ యొక్క మార్కులు తమిళ్ ఒరియా ఇవి కనుగొనడం జరిగింది. కాబట్టి 57, 54 మార్కులు వస్తాయని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఇక పీజీటీ మ్యాథ్స్ ఇంగ్లీష్ మీడియం, పీజీటీ ఫిజికల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచరు పీజీటీ మ్యాథ్స్ ఇంగ్లీష్ మీడియం ఇక్కడ చూసినట్లయితే 73 మార్కులు కనుక్కున్న వాళ్ళు 73 మార్కులు వస్తాయని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఇకపోతే ఇంగ్లీష్ మీడియం ఇది పీజీటీ మ్యాథ్స్ ఇంగ్లీష్ మీడియం 73 మార్కులు వస్తాయని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఇకపోతే టీజీటీ సాంస్క్రిట్ ఇక్కడ గమనించండి, టీజీటీ సాంస్క్రిట్ వచ్చేసి 51 మార్కులు టీజీటీ సాంస్క్రిట్. ఇక టీజీటీ బయలాజికల్ సైన్స్ 70 మార్కులు, బయలాజికల్ సైన్స్ ఇంగ్లీష్ మీడియం, టీజీటీ బయలాజికల్ సైన్స్ ఇంగ్లీష్ మీడియం 70 మార్కులు వస్తాయని చెప్పిన వాళ్ళు ఉండటం జరిగిందనమాట. ఇకపోతే మీరు ఇక్కడ గమనించండి రైట్. నెక్స్ట్ 9వ తారీఖు మీరు గమనించండి. 9వ తారీఖున చూసినట్లయితే రైట్, 9వ తారీఖు చూసినట్లయితే ఎస్ఏ ఫిజికల్ ఎడ్యుకేషను ఎగ్జామ్ జరిగింది. దీంట్లో చాలామంది ర్యాంక్ వైజ్ చేయడం జరిగింది. 68 చెప్పిన వాళ్ళు 68 హైయెస్ట్, చాలామంది 60, 65, 63 ఆ రేంజ్లో చాలామంది ఉన్నారు. 68 కనుగొన్న వాళ్ళు చెప్పింది 68 హైయెస్ట్ మార్క్స్గా చెప్పుకున్నాం. ఇంకా ఉండొచ్చు, చాలామంది ఉండొచ్చు, కానీ మనం అప్రోచ్ అయ్యి చాలామంది కనుక్కోవడం జరిగింది. చెప్పిన వాళ్ళు మ్యాక్సిమం ఈ రేంజ్లోనే ఎక్కువ మంది మార్కులు కనిపిస్తున్నాయి. ఇక ఎస్ఏ ఫిజికల్ సైన్స్ మొత్తం 74 మార్కులు మనకి ఇక్కడ కనిపిస్తా ఉన్నాయి. ఎస్ఏ ఫిజికల్ సైన్స్ 74 మార్కులు. దాని తర్వాత ఇక్కడ చూడండి, ఎస్ఏ ఫిజికల్ సైన్స్ కన్నడ మీడియం, ఒకసారి చూడండి. ఎస్ఏ ఫిజికల్ సైన్స్ కన్నడ మీడియం చూస్తే 61 మార్కులు ఎక్కువ మంది చెప్పడం జరిగిందనమాట. 61 మార్కులు ఎస్ఏ ఫిజికల్ సైన్స్ కన్నడ మీడియం 61 మార్కులు. అలాగే ఎస్ఏ ఫిజికల్ సైన్స్ ఒరియా 51 మార్కులు, ఎస్ఏ ఫిజికల్ సైన్స్ ఒరియా మీడియం 51 మార్కులు. అలాగే ఎస్ఏ పిఎస్ తమిళ్ మీడియం 56 మార్కులు. అంటే మనకి అందుబాటులో ఉన్న అభ్యర్థులు నిజానికి ఈ లాంగ్వేజ్ సంబంధించి చాలా తక్కువ మంది అనమాట. వాళ్ళు కూడా నాన్ లోకల్లో వచ్చి రాయడం జరుగుతూ ఉంది దానికి కూడాను. కాబట్టి ఆ అభ్యర్థులకి మరి గమనించినట్లయితే ఇక్కడ ఎస్ఏపిఎస్ ఒరియా కానీ ఎస్ఏపిఎస్ తమిళ్ మీడియం కానీ 56 మార్కులు దాటి ఎవరు చెప్పలేదు రైట్. అలాగే ఎస్ఏపిఎస్ ఉర్దూ మీడియము 69 మార్కులు, ఎస్ఏ ఫిజికల్ సైన్స్ ఉర్దూ మీడియం 69 మార్కులు. దీంట్లో నాకు తెలిసి ఇంకా కొద్దిగా ఇంకొక 5 మార్కులు పెరిగే అవకాశం ఉంది. 69 మార్కులు పెరిగి ఎస్ఏపిఎస్ ఉర్దూ రైట్. ఈ విధంగా ఏంటంటే ఫ్రెండ్స్, కొన్ని చాలా సెంటర్లో మేము ఒక 10-15 సెంటర్లో ఇలా వెరిఫై చేయడం జరిగింది. వెరిఫై చేసి ఈ మార్కులు మీకు ఇస్తున్నాం. ఇక్కడ మీకు ఇంకా మెరిట్ స్టూడెంట్స్ ఉంటే ఉండరని మనం చెప్పలేము. కాబట్టి మొత్తానికి ఈ రేంజ్లో మార్కులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. మిగిలిన వాటికి సంబంధించి కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.